హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే ఈరోజు తీసిన లాంగ్ వీడియోనే. మార్నింగ్ అయితే నేను 5:45కి ఇలా నిద్ర లేచాను. ఈరోజు అయితే బయటికి వెళ్ళాల్సిన పని ఉంది. సో త్వరగా ఇంట్లో పని అయితే పూజ చేసేసుకోవచ్చు అనేసి కొంచెం ఎర్లీగానే నిద్ర లేచాను. లేచిన వెంటనే ఇంకా లంచ్కి డిన్నర్కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. లంచ్లోకి అయితే చారు పెట్టడం కోసమని చింతపండు అయితే నానేసేసాను నేను. ఇంకా చింతపండు నానేసి పెట్టేసిన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. మన సండే అయితే మావయ్య నాటుకోడి అయితే చేసి తీసుకొచ్చారు. ఇంకా ఆ రోజు అయితే అమ్మమ్మ తినదు, నేనైతే ఫంక్షన్కి వెళ్ళిపోయా. ఇంకా రిటర్న్ వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఒక 10-15 డేస్ బ్యాక్ నుంచి నేనైతే నైట్ టైం నాన్ వెజ్ తినడం మానేశాను. నా హెల్త్కి సెట్ అవ్వటం లేదు. ఇంకా తినొద్దు అనే డిసైడ్ అయిపోయా. ఇంకా ఆ టైంలో నైట్ టైం నాన్ వెజ్ తినను కదా అంటే మా అయ్య పిల్లల మట్టుగా కొంచెం కర్రీ అయితే చేసేసి ఆ కర్రీ మిగిలిందేమో అమ్మమ్మ అయితే ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. సో ఈరోజు అయితే నేను దాన్ని కర్రీ చేయబోతున్నా. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేశారు కనుక ఇంకా ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఫ్రై చేశాక అందులో వేసేసాను. ఇంకా ఒక 1-2 మినిట్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, మసాలా అవన్నీ యాడ్ చేసేసుకొని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవడమే. అదో పక్క ఉడుకుతుంటే ఇంకో పక్క అయితే నేను చారు పెట్టేశాను. చారులోకి కూడా ఉప్పు, కారం, పసుపు అలాగే పచ్చిమిరపకాయలు వేసి పెట్టేసాను. ఇక్కడైతే కర్రీ బాగా బాయిల్ అయిపోతుంది. నాటుకోడి కనుక కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది, ఉడకడానికి కూడా టైం పడుతుంది. కర్రీ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత రసం కూడా మరిగిపోయింది. దానికైతే తాలింపు పెట్టేస్తున్నాను నేను. 3-4 డేస్ నుంచి కొంచెం ఎర్లీగానే లేచి చేసుకోవడం వల్ల వంట చేసేటప్పుడు చాలా త్వరగా తిరుగుతుంది, పని కూడా వేగ అయిపోతుంది. ఇంకా తాలింపు అయితే ఎప్పుడులాగే మామూలుగా తాలింపు దినుసులు, పోపులు అన్నీ వేసేసి నేనైతే పెట్టేస్తాను. ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకుంటాను. నేనైతే ఇంగువ అయితే యాడ్ చేయను. ఇంకా అయితే నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా అయితే చేస్తున్నాను. ఇదైతే వరినూక ఉప్మా, రవ్వ ఉప్మా కాదు. అదేనండి, ఉప్మా రవ్వతో చేసింది కాదు ఇది. గోధుమ నూకతో కాకుండా వరి నూకతో చేస్తున్నాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా. మా ఇంట్లో అయితే ఉప్మా లవర్స్ ఉన్నారు. వరి నూక ఉప్మా కావచ్చు, లేదంటే సేమియా ఉప్మా కావచ్చు, ఏ ఉప్మా అయినా సరే ఇష్టంగానే తింటారు. ఇంకా నేనైతే ఉప్మా కూడా తాలింపు పెట్టేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అలాగే టమాటాస్, వెజ్జెస్ ఏమైనా ఉంటే వేసుకోండి, అవి కూడా బాగుంటాయి. ఇందులో శనగపప్పు కూడా వేస్తే నాకు చాలా ఇష్టం. మా దగ్గర శనగపలుకులు లేవు, శనగపప్పు ఉంటే అది కూడా వేసేసా. అన్నీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. వరిలోక కనుక కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే పడుతుంది, అంటే బాగా ఉడకాలి కదా. ఇంకా అదైతే మరుక్కు వస్తుంది. అందులో సాల్ట్ కూడా వేసేసాను నేను, రుచికి సరిపోయినంత. ఇంకా పక్క అయితే టీ కూడా పెట్టేసుకున్నాము. ఇంకా పెసరైతే మరిగిపోయింది. అందులోకి అయితే నేను ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసి నూక అయితే వేసేసి బాగా కలిపేస్తున్నా. ఇంకా పక్క టీ అయితే మరిగిపోయింది. అమ్మమ్మ అయితే టీ వడబోసిస్తున్నారు. మార్నింగ్ ఒక 1 అవర్ అయితే ఈ వంట దగ్గరే అయిపోతుంది ఎవరికైనా సరే. కానీ కొంచెం ఈజీగా అయిపోయేది అయితే ఉప్మాయే మనకి. ఇంకా ఉప్మా అయితే బాగా నీరంతా దగ్గరగా లాక్కునే వరకు ఉంచేస్తాను. అలాగే స్టవ్ మీద కలుపుతూ ఉండాలి. ఉప్మా అయితే చాలా టేస్టీగా వచ్చింది. తర్వాత ఫ్రెష్ అయ్యి నేనైతే దీపం పెట్టేశాను. ఇంకా తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నాను బయటికి వెళ్ళాలనేసి. మేమైతే మా డాడీ వాళ్ళ ఊరు అయితే వెళ్ళాము. ఆ పూజకు సంబంధించిన వ్లాగ్ అయితే నేను వేరేగా పెడతాను చూడండి. మేమైతే 2 టెంపుల్స్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి అయితే మా నాన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. ఇప్పుడైతే అది యూజ్ చేయడం లేదు, అంటే మేము యూజ్ చేయడం లేదు. డిపో కోసం అనేసి బియ్యం బస్తాలు వేయడానికి అక్కడ ఉంచేసాం మేమైతే. ఇదేనమాట ఈ ఇల్లు. అయితే ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అయితే చేయలేదు, మేబీ ఫ్యూచర్లో చేయొచ్చు. ఇంకా ఇంటికి వచ్చేసేసరికి 1 గంట అయిపోయింది. ఆ తర్వాత మిగతా వర్క్స్ కూడా ఇంట్లో కంప్లీట్ చేసేసుకున్నా. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక 5:30కి ఇలా చేపల కర్రీ వండడం అయితే స్టార్ట్ చేస్తున్నా. మావి అయితే ఇచ్చారనమాట చేపలు. ఇంకా వాటిని అయితే వండడానికైతే స్టార్ట్ చేశాను. ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంటుంది, క్లియర్గా కావాలంటే చూడండి. వెజ్ కన్నా నాన్ వెజ్ కర్రీస్ చాలా సింపుల్గా ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి. ఇక్కడైతే నేను చికెన్ కర్రీకి వేసినట్టే వెల్లుల్లిపాయలు, ఆనియన్స్ అవన్నీ వేసి ఫ్రై చేసేసా. పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కోసి వేసేసాను. అవన్నీ ఫ్రై అయ్యాక చేపలు వేసేసి 1-2 సార్లు కుదిపేసిన తర్వాత అందులోకి అయితే కారం, పసుపు, చింతపండు రసం యాడ్ చేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసేసి అందులోకి అయితే సాల్ట్ ఇంకా మసాలా కూడా నేను యాడ్ చేసేసుకున్నాను.
ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకొక పక్క చేపల కర్రీ అయితే అలా ఉడుకుతూ ఉంటుంది. మీలో ఎంతమందికి చేపల ఫ్రై ఇష్టం, లేదంటే ఇలా పులుసు పెట్టుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి. పులుసు పూర్తిగా ఇంకకు ముందే 1-2 సార్లు బాగా కదుపుకొని చెయ్యి అంటే గరిటె పెట్టకుండా కలిపేసుకొని అందులో సాల్ట్ కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకోవడమే. ఇక్కడ చేపలు అయితే ఉడికిపోతున్నాయి. అమ్మమ్మ అయితే ఇక్కడ బియ్యం చెరుగుతున్నారు. మా పాప వచ్చేసి ఇక్కడ ఎలా గెంతింది తీసుకెళ్ళమని అయ్యా ఫైనల్గా ఇక్కడ మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది, చపాతీలు వాటికన్నా. చెప్పాను కదా నేను నైట్ టైం అయితే నాన్ వెజ్ మానేసాను అని. నా కోసం అయితే ఇంకా క్యారెట్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఫ్రై కూడా చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. దీని రెసిపీ కూడా మన ఛానల్లో పెట్టే ఉంటాను, చూడండి. నాకు ఏ ఫ్రైలోకి అయినా సరే ఎండుమిరపకాయలు అలాగే పోపులు ఉంటే చాలా ఇష్టం, శనగపప్పు. ఇంకా అది కూడా యాడ్ చేసుకో. క్యారెట్ అయితే యాడ్ చేసేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది.